జై శ్రీరామ్. శ్రీరాముడు మన యావత్తు మానవాళికి కూడాను ఆదర్శప్రాయుడు. మనకి లంక సువర్ణ లంకగా ప్రసిద్ధి. కానీ సువర్ణ లంకగా ప్రసిద్ధి అయినప్పటికీ రావణాసురుడు వాస్తవంగా మన రాముడితో మనం కంపేర్ చేసుకుంటే అన్నిట్లో కూడాను అగ్రగామిగా మనకి అలా గోచరిస్తారు. కానీ వాస్తవంగా ఎక్కడ రాముడు రావణుడి కంటే గొప్ప అంటే చరిత్రలో అయోధ్య అంటే ఎక్కడైతే యుద్ధ వాతావరణం ఉంటుందో, ఎక్కడైతే యుద్ధముతో దాన్ని జయించగలమో దాన్ని యోధ్య అంటారు. అయోధ్య అంటే ఎక్కడైతే ప్రశాంతమైనటువంటి యుద్ధ వాతావరణం ఉండకుండా, ఎక్కడైతే యుద్ధముతో జయించడం వీలు కాదో దాని పేరు అయోధ్య. అలాంటి అయోధ్య స్థానంలో దశరథ అంటే 10 ఇంద్రియములని కూడాను ఎంతో నిగ్రహించి నియంత్రించి ఉన్నటువంటి ఆ యొక్క కంప్లీట్ చిత్తశుద్ధితో ఉన్నటువంటి ఆ యొక్క జీవుడు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి కౌశలత్వం కలిగినటువంటి బుద్ధికి మధ్య ఆ యొక్క సాక్షాత్ పరమాత్మ స్వరూపము మేనిఫెస్ట్ అవుతుంది, వ్యక్తమవుతుంది. అదే రామ. కాబట్టి ఆ రామ ప్రతి అడుగు ప్రతి మాటలోనూ, ప్రతి యాక్షన్, ప్రతి ఆలోచనలో కూడాను ఆ ధర్మం అనేది అలాగ ప్రయాణిస్తుంది. అందువలన శ్రీరాముడు పితృవాక్ ఒక్క మాట కోసం మొదటి రోజు చెప్పారు, రేపు శ్రీరామ రేపు నీకు పట్టాభిషేకం జరుగుతుంది అంటే ఓకే థ్యాంక్ యూ అన్నారు. అదేవిధంగా అదే రోజు రాత్రి వచ్చి రేపు మీరు 14 సంవత్సరములు వనవాసానికి వెళ్ళాల్సిందే అంటే ఓకే థ్యాంక్ యూ అన్నారు. అంటే వనవాసానికి వెళ్ళాలన్నా, పట్టాభిషేకానికి తయారు కావాలన్నా 2 సందర్భాల్లో కూడాను శ్రీరాముల్లో ఎటువంటి భేద అభిప్రాయం కానీ ఎటువంటి చేంజ్ అనేది కనిపించకుండా ఉన్నారంటే వారిలో ఉన్నటువంటి ఆ స్థిత ప్రజ్ఞత అనేది ప్రతి ఒక్క వ్యక్తికి కూడాను ఆదర్శప్రాయంగా మనం తీసుకోవాలి. అదేవిధంగా శ్రీరామచంద్రుడు తనకి ఈ యొక్క రామాయణం అంతా మనం చూసేటప్పుడు ఉడత నుండి, ఒక పక్షి నుండి, ఒక కేవటివాడు అంటే గుహుడు, అదేవిధంగా శబరిమాత, అదేవిధంగా ఆ యొక్క కిష్కింధలో ఉన్నటువంటి ఆ వానర సైన్యం, అదేవిధంగా ప్రతి జీవి యందు కూడాను ఆ ప్రేమ, ఆ వాత్సల్యం అంటే ఒక రాజుగా, అంటే రాజ్యానికి ఎలాగైతే పితృస్థానంలో ఉంటారో అదేవిధంగా వనవాసంలో కూడాను వనమంతటికి కూడాను అన్ని ప్రాణులకు కూడాను సంరక్షకుడుగా ఎటువంటి భయం లేకుండా అభయస్తం అందిస్తూ అలాగ తన ప్రతి అడుగులో కూడాను ఆ ప్రభు అనే స్థానాన్ని విడిచిపెట్టకుండా ఆ ప్రభు స్థానాన్ని ఎప్పుడు కూడా బాధ్యతగా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వస్తూ వచ్చారు. అదేవిధంగా మనం రామాయణం అంతా చూసిన తర్వాత రావణాసురునికి హతమార్చిన తర్వాత మళ్ళీ అయోధ్యకి తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు శ్రీరామచంద్రుడు ఒక మాట అంటారు, 14 సంవత్సరములు అయ్యింది కదా, కాబట్టి మళ్ళీ భరతునికి ఏమైనా రాజ్యాధికారం పైన ఏమైనా కోరిక ఉంటే మనం ముందు కనుక్కోవాలి, వారికి సమ్మతమైతేనే మనం అయోధ్యకి వెళ్ళాలి, లేకుంటే మనం పూర్తి స్థాయిలో ఇలా వనవాసంలో ఉందాం తప్ప మనం వెళ్ళి భరతునికి కోరిక ఉన్నదాన్ని కాదని మనం రాజ్యస్థాపన చేయాల్సిన అవసరం మనకు లేదు అంటూ శ్రీరామచంద్రుడు ఒక మెసేంజర్ని పంపుతారు. అంటే అప్పటికీ మీరు చూడండి, శ్రీరామునిలో ప్రతి యాక్షన్, ప్రతి సమయంలో, ప్రతి మాటలో, ప్రతి యాక్షన్లో, ప్రతి ఆలోచనలో కూడాను ఆ ధర్మము, ఆ న్యాయం అనేది ఎప్పుడు విడిచిపెట్టలేదు. అందువలన వారు ఎన్ని అడ్డంకాలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఒడిదుడుగులు, ఎన్ని ప్రతిబంధాలు వచ్చినప్పటికి కూడాను తన యొక్క ధర్మాన్ని విడిచిపెట్టకుండా తన ప్రాణం దేహత్యాగం వరకు కూడాను ఆ ధర్మం పైన నిలబడ్డారు. కాబట్టి అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. ఇలా మనం చాలా విషయాలు చెప్తాం. ఇంకా మనకి కిష్కింధలో వాలిని ఒక చెట్టు చాటు ఎందుకు కొట్టారు అని చాలా ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి అగ్నిప్రవేశం చేయమన్నారని ఇలాంటి సందేహాలు వస్తాయి. కానీ వీటన్నిటికీ కూడాను వాల్మీకి దర్శించినటువంటి ఆ వాల్మీకి రామాయణం ఏదైతే ఉందో దాంట్లో ఎటువంటి ఇలాంటి అపోహలు కానీ ఇలాంటి నిందలు కానీ ఏమీ లేవు. ఇవన్నీ కూడాను కాలక్రమేణా ఇవి కల్పించి శ్రీరాముని యొక్క ఆ చరిత్ర పైన ఏదో ఒక మచ్చ చూపెట్టాలి అనే ఒక దురుద్దేశంతో జరిగినవే తప్ప శ్రీరామచంద్రుడు అనే సాక్షాత్తు శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ
ఆ శ్రీరామచంద్రుడు. అందువలన ఆయన ప్రతి యాక్షన్లోనూ, అందుకే సుగ్రీవునికి ఎందుకు సాయం అందించారు, వాల్మీకిని ఎందుకు హతమార్చారు అనే విషయంలో కూడాను మరింత లోతుగా మనకి వాల్మీకి రామాయణం చదివితే తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ వాల్మీకి ఏదైతే రామాయణాన్ని కావ్యంగా రాశారో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడాను ఒక తత్వాన్ని జోడించారు. అందువలన వాలి అంటే మనలో ఉన్న కామన, అంటే కోరికలు ఏవైతే ఉన్నాయో లస్ట్ఫుల్ డిజైర్ అంటారు, దానికి ప్రతిరూపంగా వాళ్ళని అక్కడ పెట్టారు. కాబట్టి ఆ లస్ట్ఫుల్ డిజైర్ ఏదైతే ఉందో దానికి డైరెక్ట్గా వెళ్ళి ఎప్పుడు కూడాను యుద్ధం చేయకూడదు, దానికి ఒక వెనుక చాటును దాగుండే దానిపైన యుద్ధం చేయాలి అనే ఉద్దేశంతోనే ఆ యొక్క కావ్యంలో రామాయణంలో ఇలా రాయడం జరిగింది. అందువలన వాలి అనేవారు ఆ లస్ట్ఫుల్ డిజైర్ ఏదైతే ఉందో కామాతురాన నా భయం నా లజ్జ అంటారు, అలాంటి ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని వాలిగా పోలి ఉంటుంది. కాబట్టి అందుకే వాలి తపస్సు చేసి ఏం వరం పొందారు, తనకంటే ఎదురుగా యుద్ధం ఎవరైతే చేస్తారో వారిలో సగం శక్తి తనకు వచ్చేస్తుందన్నమాట. సో అలాంటి వరం ఆయనకు వచ్చినట్టుగా ఆ కావ్యంలో చెప్పబడింది. అందువలనే శ్రీరామచంద్రుడు ఒక చెట్టు చాటు నుండి వాళ్ళని కొట్టడం జరిగింది. కానీ అక్కడ కూడాను ధర్మం విడిచిపెట్టలేదు. ఎందుకంటే తను అధర్మానికి ప్రతీకగా కామన కాంచనలో పూర్తిగా నిండిపోయినటువంటి ఆ కామ రూపానికి ప్రతీకం కాబట్టి అది అత్యంత శత్రువు కాబట్టి మానవాళికి దాన్ని ఏదో విధంగా నిర్మూలించాలి, నాశనం చేయాలి అనే ఒక గొప్ప చాకచక్యంతో ఆ ధర్మాన్ని కూడా విడిచిపెట్టకుండా, అంటే ధర్మం కోసం ఏదైనా హింస జరిగినా ధర్మహింస కూడాను గొప్ప శ్రేష్టమని చెప్తారు. అందుకే మన యొక్క సనాతన ధర్మంలో అహింస పరమో ధర్మ అంటారు. అహింస పరమధర్మము, కానీ ధర్మహింస తథైవచ అంటారు. అంటే ఈ ధర్మ స్థాపన కోసం, ఈ ధర్మం సంకటంలో పడినప్పుడు దాని రక్షణ కొరకు ఏ పాట అయినా సరే, అంటే మీలో ఎటువంటి దురుద్దేశం లేకుండా పవిత్రమైనటువంటి ఉద్దేశంతో ధర్మస్థాపన కోసం కొంచెమైనా సరే హింస జరిగినప్పటికీ అది ధర్మహింస, అది కూడా శ్రేష్టమైనదిగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా శ్రీరామచంద్రుడు ప్రతి ఒక్క తన యొక్క కర్మలో కానీ, తన యొక్క మాటలో కానీ, తన ఆలోచనలో కానీ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి అలాంటి శ్రీరామచంద్రుడు యావత్ జగత్తులో ఉన్నటువంటి సమస్త మానవాళికి కూడాను ఆదర్శప్రాయుడని మనం తెలుసుకోవాలి. ఆయన్ని మనం ఎప్పుడు ఎల్లవేళలా పాటించాలి, ఆయన యొక్క పాలన. అందుకే చిన్నప్పటి నుంచి మనము ఒక చిన్న పద్యం చదువుకున్నాం. వంకాయ వంటి కోరయు పంకజముఖి సీత వంటి బామామనియున్ శంకరుని వంటి దైవము లంకాదిపి వైరి వంటి రాజును గలడి అంటారు. అంటే కాయగూరలో వంకాయ ఆ కూరల కంటే రాజు అంట. అదేవిధంగా ఆ యొక్క సీతమ్మ తల్లి సమస్త మహిళామణులలో కూడాను అత్యంత పతివ్రత ప్యూరిటీకి ఒక చిహ్నం అనమాట సీతాదేవి. అదేవిధంగా ఆ యొక్క శంకరుడు అంటే సాక్షాత్తు ఆ యొక్క మంగళకరమైనటువంటి ఆత్మస్వరూపాన్ని శంకర, అది పరమాత్మ. అందువలన లంకాదీపి అంటే ఎవరు? రావణుడు అంటే ఆ అధర్మ పాలన, ఆ యొక్క రాగద్వేషాలకి ప్రతిరూపమైనటువంటి ఆ రాముణ్ణి అణిచి ఆయన హతమార్చినటువంటి ఆ యొక్క అయోధ్య శ్రీరాముడు అంటే గొప్ప రాజు. అతనే సమస్త మానవాళికి కూడాను ఆదర్శప్రాయుడు. హరి ఓం తత్సత్.